నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం కోట్లాది మంది భక్తులకు కొంగు బంగారమైన హనుమాన్ చాలీసా గురించి మాట్లాడుకోబోతున్నాం. రోజూ ఎంతోమంది చాలీసా పఠిస్తూనే ఉంటారు కదా. కానీ అసలు శాస్త్రాల ప్రకారం సరియైన నియమాలు పాటించి చదివితేనే దాని నిజమైన శక్తి బయటపడుతుందని మన ఆధారాలు చెబుతున్నాయి. మరి ఆ అద్భుతమైన నియమాలేంటో ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకే, ఇక ఈనాటి మన ప్రయాణంలో రోజువారీ వచ్చే సందేహాలు, ఏ సమయంలో చదవాలి, ఆసనం ఎలా ఉండాలి, ఎన్నిసార్లు చదవాలి, అలాగే మహిళల నియమాలు, అసలు చెయ్యకూడని పనులు, ఇలాంటి టాపిక్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి కవర్ చేద్దాం. మొదటి విభాగం ప్రతిరోజూ మనకు వచ్చే సందేహాలు, అలాగే భక్తికి సంబంధించిన బేసిక్స్ గురించి చూద్దాం. సాధారణంగా చాలీసా చదివేటప్పుడు చాలామందికి వచ్చే కామన్ డౌట్స్ ఇవే. అసలు రోజుకు ఎన్నిసార్లు చదవాలి, స్నానం చేశాకే చదవాలా, మహిళలు చదవచ్చా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ప్రామాణిక గ్రంథాల నుంచి తీసుకున్న పక్కా సమాధానాలను మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఈ విశ్లేషణ పూర్తయ్యేసరికి ఈ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మనం సాధారణంగా చేసే అతిపెద్ద పొరపాటేంటంటే ఏదో ఒక పనిలాగా త్వరగా చదివేసి ముగించేయడం. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటుంది. కేవలం చదవడం ముఖ్యం కాదు, భక్తితో ప్రతి పదాన్ని అర్థం చేసుకుంటూ చదవాలి. ప్రశాంతమైన మనస్సుతో ఆ ద్విపదలలోని భావాన్ని ఆస్వాదిస్తూ చదివితేనే కదా ఆంజనేయస్వామి అసలైన అనుగ్రహం లభించేది. ఇక రెండో విభాగం పఠన సమయం, అలాగే మనం చేసుకోవాల్సిన ప్రిపరేషన్స్ ఏంటో చూద్దాం. ఇక్కడ సమయాల విషయానికి వస్తే మనం ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల గురించి మాట్లాడుకోవాలి. ఉదయం 4 నుండి 6 గంటల మధ్య ఉండే బ్రహ్మముహూర్తం పారాయణానికి అత్యంత శక్తివంతమైనది అన్నమాట. ఒకవేళ ఆ టైంలో కుదరకపోతే సాయంత్రం సంధ్యా సమయంలో, అంటే 4 నుండి 6 గంటల మధ్య లేదా రాత్రి నిద్రపోయే ముందు చదివినా కూడా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇందులో మరో విశేషమేంటంటే మంగళవారం, శనివారం రోజులు హనుమాన్ ఆరాధనకు మరీ పవిత్రమైనవి. ఇక భౌతికంగా ఎలాంటి సన్నాహాలు ఉండాలి అనే విషయానికొస్తే ముందుగా శుభ్రతకు పెద్దపీట వేయాలి. పారాయణకు ముందు తప్పనిసరిగా తలస్నానంగాని, శుచిగా మామూలు స్నానంగాని చేసి తీరాలి. ఉతికిన శుభ్రమైన బట్టలు, ముఖ్యంగా ఎరుపు రంగు దుస్తులు వేసుకోవడం చాలా మంచిది. అలాగే స్వామివారికి ఎదురుగా ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో తప్పకుండా దీపం వెలిగించాలి. ఇంకో చిన్న టెక్నిక్ ఏంటంటే పఠన సమయంలో పక్కనే ఒక గ్లాస్లో నీళ్లు పెట్టుకుని అంతా పూర్తయ్యాక ఆ నీటిని తీర్థంగా తీసుకోవడం ఒక అద్భుతమైన ఆచారం. ఇక మూడవ విభాగం చూద్దాం. అసలు ప్రాసెస్ ఏంటి, ఏ ఆసనంలో కూర్చోవాలి అనేది తెలుసుకుందాం. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. పారాయణ చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కింద నేలపై నేరుగా కూర్చోకూడదు. ఖచ్చితంగా ఒక చెక్క పీట లేదా దర్భాసనం మీద మాత్రమే కూర్చోవాలి. అలాగే మనం ఏ దిక్కుకు తిరిగి చదువుతున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. తూర్పు లేదా ఉత్తర దిశగా ముఖం పెట్టి చదవడం వల్ల మనకు పాజిటివ్ ఎనర్జీ చాలా ఎక్కువగా అందుతుంది. ఇక అసలు పూజాక్రమం ఎలా ఉండాలంటే హనుమాన్ చాలీసాను ఎప్పుడూ డైరెక్ట్గా మొదలుపెట్టేయకూడదు. ముందుగా ఏ పనికైనా ఆటంకాలు తొలగించే విఘ్నేశ్వరుని తలుచుకోవాలి. ఆ తర్వాత హనుమంతుడికి ప్రాణసమానమైన శ్రీరామచంద్రుని నామస్మరణ చెయ్యాలి. ఎందుకంటే ఎక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ సాక్షాత్తూ ఆంజనేయస్వామి కొలువై ఉంటాడని ఒక ప్రగాఢమైన నమ్మకం. ఈ పద్ధతి పాటించాకే చాలీసా పఠనం మొదలుపెట్టాలి. నాలుగవ విభాగం. ఇక్కడ మనం పఠన సంఖ్య గురించి మాట్లాడుకుందాం. అసలు ఎన్నిసార్లు చదవాలి? ఇక్కడ కనిపిస్తున్న ఈ 108 అనే నెంబర్కు అనంతమైన ప్రాముఖ్యత ఉంది. దీక్షగా ఒకే ఆసనంపై కూర్చొని 108 సార్లు హనుమాన్ చాలీసాను పఠిస్తే, ముఖ్యంగా మంగళ లేదా శనివారాల్లో ఇలా చేస్తే ఇక అసాధ్యమైన పనులు కూడా చాలా సులభంగా నెరవేరుతాయని చెబుతారు. అలాగే అంతుబట్టని సమస్యలు సైతం తీరిపోయి కోరుకున్నవి తప్పక జరుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అయితే ప్రాక్టికల్గా ఆలోచిస్తే ప్రతిరోజు 108 సార్లు చదవడం మనందరికీ సాధ్యపడదు కదా. అందుకే మన రోజువారీ బిజీ లైఫ్లో 1, 3, 7, 9 లేదా 11 సార్లు చదవడం కూడా పర్ఫెక్ట్ అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇక మంగళ, శనివారాలు లాంటి స్పెషల్ డేస్లో కనీసం 7 సార్లు చదివితే విశేషమైన లాభాలుంటాయి. ఒకవేళ ఏదైనా బలమైన కోరిక లేదా దీర్ఘకాలిక సంకల్పం ఉంటే మాత్రం 7, 21, 40 రోజులు అనగా ఒక మండలం పాటు లేదా 41 రోజుల పాటు కంటిన్యూస్గా చదివితే
అద్భుతమైన ఫలితాలొస్తాయి. ఇక 5వ విభాగం మహిళల నియమాలు, అలాగే కొన్ని సాంప్రదాయబద్ధమైన నిబంధనల గురించి మాట్లాడుకుందాం. చాలామందికి ఉండే అతిపెద్ద డౌట్, అసలు మహిళలు హనుమాన్ చాలీసా చదవొచ్చా? దీనికి ఒకటే సమాధానం: 100% తప్పకుండా చదవచ్చు. మహిళలు చాలీసా చదవడం వల్ల అద్భుతమైన మానసిక శాంతి, ధైర్యం లభిస్తాయి. కాకపోతే మన గ్రంథాల ప్రకారం కొన్ని నిర్దిష్టమైన సాంప్రదాయిక హద్దులు ఉన్నాయని మనమిక్కడ తటస్థంగా గమనించాలి. ఆ నియమాలేమిటంటే, ముందుగా శరీర పవిత్రత దృష్ట్యా నెలసరి సమయంలో చాలీస చదవడం ఆపేయాలి. హనుమంతుడు ఆజన్మ బ్రహ్మచారి కాబట్టి ఆయన ప్రతి స్త్రీని ఒక మాతృమూర్తిగా, ఒక తల్లిలా భావిస్తాడు. అందుకే మహిళలు స్వామివారి విగ్రహాన్ని నేరుగా తాకడం, వస్త్రాలు మార్చడం లేదా నీటితో అభిషేకం చేయడం లాంటివి చెయ్యకూడదు అని చెబుతారు. ఇంకొక ముఖ్యమైన విషయమేంటంటే, పాదాలపై పడి సాష్టాంగ నమస్కారం చెయ్యకుండా కొంచెం దూరం నుంచే 2 చేతులు జోడించి గౌరవంగా దండం పెట్టుకోవడం ఆచారంగా వస్తోంది. ఇక 6వ మరియు చివరి విభాగం. ఇక్కడ మనం అసలు చెయ్యకూడని పనులు, అదేనండి ఖచ్చితంగా అవాయిడ్ చెయ్యాల్సిన విషయాల గురించి చూద్దాం. హనుమాన్ చాలీసా చదివే రోజున శారీరక, మానసిక శుద్ధి చాలా ముఖ్యం. ఆ రోజున మాంసాహారం తినడం, మద్యం సేవించడం లేదా స్మోకింగ్ లాంటి అలవాట్లకు పూర్తిగా దూరంగా ఉండాలి. స్నానం చేయకుండా చదవనేకూడదు. అన్నిటికంటే పెద్ద విషయమేంటంటే, మనసులో ఇతరుల మీద ద్వేషం, కోపం, నెగటివ్ థాట్స్ పెట్టుకుని చదివితే మనం చదివిన దానికి అర్థమే ఉండదు. దాని ప్రయోజనం శూన్యం. అలాగే ఏదో ట్రైన్ అందుకోవాలన్నట్టు హడావిడిగా లేదా గట్టిగా అరుస్తూ చదవడం లాంటివి చెయ్యకూడదు. ఆ రోజున బ్రహ్మచర్యం పాటించడం కూడా అత్యంత ప్రధానం. కాబట్టి ఇవన్నీ విన్నాక మనం అర్థం చేసుకోవాల్సిన ఫైనల్ పాయింట్ ఏంటంటే, ఈ భౌతికమైన నియమాలు, సంప్రదాయాలు అన్నీ కూడా మనకు పూజలో ఒక డిసిప్లిన్ను, ఒక క్రమశిక్షణను అలవాటు చేస్తాయి. కాని అంతిమంగా చూసుకుంటే హనుమంతుని కృపను మన దగ్గరకు చేర్చేది మాత్రం నిజమైన భక్తి, ఎలాంటి స్వార్థం లేని స్వచ్ఛమైన హృదయం మాత్రమే. ఈ నియమాలకు మన అచంచలమైన విశ్వాసాన్ని కూడా జోడిస్తే ఖచ్చితంగా అద్భుతాలు జరుగుతాయి. ఏమంటారు? మరి ఈ అద్భుతమైన నాలెడ్జ్తో హనుమాన్ చాలీసా పఠనాన్ని మరింత పవిత్రంగా, ఒక కొత్త ఆధ్యాత్మిక పద్ధతిలో మొదలు పెడతారు కదూ. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.